నేషనల్ హైవే 63 విస్తరణ మంచిర్యాల జిల్లాలో వివాదాస్పదమవుతోంది. తరచూ అలైన్మెంట్ మార్చడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బడాబాబులకు లబ్ధి చేకూర్చేందుకు తమ పట్టుకొడుతున్నారని సామాన్య రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై ఏబిఎన్ స్పాట్లైట్. నిజామాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్ వరకు నేషనల్ హైవే 63 విస్తరించింది. ఈ హైవేను ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు 4 లేన్ గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు 5,354.12 కోట్ల అంచనాతో 160 కిలోమీటర్ల పొడవున పొలాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి మొదటి అలైన్మెంట్ రూపొందించారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల మీదుగా మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట శివార్లోని పొలాలు, అటవీ ప్రాంతం మీదుగా ఇది వెళ్లాలి. అయితే అప్పట్లో కొంతమంది భూస్వాములు, రియల్టర్లు జాతీయ స్థాయిలో పైరువీలు చేసి ఒత్తిడి తీసుకురావడంతో దాన్ని రద్దు చేశారు. ఇక రెండోసారి ప్రస్తుతమున్న రోడ్డునే బ్రౌన్ ఫీల్డ్ గా మార్చడానికి అలైన్మెంట్ తయారు చేసి 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. రోడ్డు పక్కన ఉన్న ఇళ్లు, భూములు కోల్పోతున్న వారు వ్యతిరేకించినా సర్వే చేశారు. దీంతో చాలా మంది హైవే తప్పదని నిర్ణయానికి వచ్చి రోడ్డు పక్కన భూముల్లో కొత్త షెడ్లు వేసుకుని బోర్లు నిర్మించుకున్నారు. నిర్మాణాలుంటే ఎక్కువ పరిహారం వస్తుందని భావించారు. కానీ లక్షెట్టిపేటలోని కొందరు వ్యక్తులు తమ భూములు, ఇళ్లు కాపాడుకోవడం కోసం ఎత్తుగడలు వేశారు. 4 లేన్ కోసం భారీగా భూసేకరణ చేయాల్సి వస్తుందని తప్పుడు రిపోర్ట్ ఇచ్చి అధికారులను బోల్తా కొట్టించారు. ఆ తర్వాత లక్షెట్టిపేట మండలం మోదిర శివారు నుంచి బైపాస్ తీయాలని తీర్మానం చేశారు. అయితే లక్షెట్టిపేట సమీపంలో భూములు కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులు ఢిల్లీ స్థాయిలో మళ్లీ పైరువీలు చేశారు. బైపాస్ మీదుగా వెళ్లాల్సిన హైవే కాస్త పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ హైవేగా మార్పించారు. దీంతో హైవే విస్తరణ కాస్త ఇప్పుడు సామాన్య రైతుల పీకల మీదకి వచ్చేసింది. రెండు అలైన్మెంట్ల అనంతరం ఎన్హెచ్ఏఐ అధికారులు లక్షెట్టిపేట మండలం మోదిల నుంచి కుర్మపల్లికి 3వ అలైన్మెంట్ రూపొందించారు. గోదావరి తీరం వెంట 35 కిలోమీటర్లు నిర్మించే రోడ్డు కోసం జిల్లాలోని 17 గ్రామాల్లో 1433.75 ఎకరాల భూసేకరణకు సిద్ధమయ్యారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం నుంచి గోదావరి మీదుగా లక్షెట్టిపేట శివారుగా ముల్కల దాకా 3 అలైన్మెంట్ సిద్ధం చేశారు. అయితే హైవేలు, ప్రాజెక్టుల కోసం ఓసారి భూములు కోల్పోయిన వారి నుంచి రెండోసారి భూసేకరణ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఇక్కడి రైతులు ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో 1000 ఎకరాల సాగు భూములు త్యాగం చేశారు. దాదాపు 9 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు. అయితే జాతీయ రహదారి 3 అలైన్మెంట్ విషయంలో ఎన్హెచ్ఏఐ అధికారులు దీన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇప్పుడు మళ్లీ అదే గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు. 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భూములు ఇచ్చామని, ఇప్పుడు మిగిలిన కొద్దిపాటి భూమిని నేషనల్ హైవేకి ఇస్తే తాము రోడ్డును పడతామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఎట్లా తట్టుకుంటామని మాకు బాగా భయమేస్తుంది. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మాకు అప్పుడు పని మనిషి తీసుకుంటున్నారు, పని మనిషికి ఇవ్వలేదు. డబ్బులు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మా భూమిని మళ్ళీ మాకే కావాలని మేము కొట్లాడుతున్నాం. మరి అది మాకు న్యాయం చేయాలని అడుగుకుంటున్నాం. ఇప్పుడు అది కూడా న్యాయం చేయాలి. మళ్ళీ దాంట్లో నుంచి మళ్ళీ వేరే ఇంకా 30 గుంటలు ఉంటే దాంట్లో నుంచి ఇప్పుడు 5 రోడ్డు పోతుంది. మేము ఎట్లా తట్టుకోగలుగుతాం? మేము ఎట్లా బతకగలుగుతాం? దాంతోనే బతకాలంటే ఇప్పటికే 30 సంవత్సరాల సంది దాంట్లో పంట చేసుకుంటలేము. ఎన్హెచ్ఏఐ చట్టం ప్రకారం నడుచుకోకుండా హడావుడిగా నోటీసులిచ్చి భూములు లాగేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్ ను రద్దు చేసి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఇటీవల రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు ఇచ్చిన నోటీసులను తగలబెట్టి నిరసన తెలిపారు. అసలు హైవే కోసం 3 సార్లు అలైన్మెంట్ మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పడం లేదు. రియల్చర్లకు అనుకూలంగా భూసేకరణ జరిపి తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇది పూర్తి క్లియర్ చెప్పకుండా ప్రజలను తప్పుదారి పట్టించి 2018 నోటిఫికేషన్ కంటిన్యూషన్ చేయండి. లేదు అంటారు మొత్తానికి రోడ్ క్యాన్సిల్ చేయండి. రోడ్ క్యాన్సిల్ చేయకపోయేది ఉంటే ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేని మీరు తీసుకుపోవాలనుకుంటారో NH63ని తీసుకుపోయేది ఉంటే మేము రైతులం కోల్పోతున్నాం. కాబట్టి ఈరోజు మాకు 2013 చట్టం ప్రకారంగా డబ్బులు ఇస్తా అనుకుంటేనేమో దాని మీద మీరు చేయండి. లేదు అంటే మాకు ఏదైతే టోల్ ట్యాక్స్ ఉంది కదా, మేము చాలా నష్టపోతున్నాం. ఈరోజు చాలా నష్టపోతున్నాం. కాబట్టి మాకు ఇప్పుడు వచ్చే డబ్బులు ఇస్తూ మాకు టోల్లో మా జీవితాంతం మాకు దాంట్లో వచ్చే వాటా మాకు ఇవ్వండి. బ్రౌన్ ఫీల్డ్ తో ఎవరికి ఇబ్బంది లేదని, బడాబాబుల కోసం తమకు నష్టం చేయొద్దని రైతులు వేడుకుంటున్నారు. అలైన్మెంట్ మార్చకపోతే కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు.